హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్కారం. సార్, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఆ అమరావతి రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం అనేటువంటి పేరుతో మరొకసారి ప్రధానమంత్రి మోదీ గారిని ఆహ్వానించడం, ఆయన కొన్ని లక్షలకు సంబంధించినటువంటి పనులకు ప్రారంభోత్సవం చేసి వెళ్తారు. అనంతరం భారీ బహిరంగ సభ కూడా ఉండబోతుంది అనేటువంటిది కూటమి తరపు నుంచి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో ఎక్కడ కూడాను పవన్ కళ్యాణ్ ఫోటో కానీ, పవన్ కళ్యాణ్ వార్త కానీ, పవన్ కళ్యాణ్ ప్రమేయం కానీ ఎక్కడా లేదు. ఏంటంటే అసలు జనసేన, టీడీపీ, బీజేపీ అన్నప్పుడు మోదీ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు టీడీపీకి సంబంధించి. జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు లేనట్టు? ఒకవేళ అవసరం లేదనుకున్నారా? లేదు, ఇది అఫీషియల్ ప్రోగ్రాం కాబట్టి ఇక్కడ సీఎం గారు, అక్కడ ప్రధానమంత్రి గారు కాబట్టి అది అఫీషియల్ ప్రోగ్రాంగా ఆ రకంగా చూస్తారా? ఏంది అసలు దీని అనుకున్నటువంటి కాన్ఫిడెన్స్ అడిగితే ఏం చెప్తారు సార్? ఇప్పుడు అఫీషియల్ ప్రోగ్రాం కింద వస్తుందండి ఇది. అఫీషియల్ ప్రోగ్రాం కింద వచ్చినప్పుడు అక్కడ మా ఇద్దరం ఉంటే సరిపోతే మిగతా వాళ్ళు ఎవరు వేయలేదు. పవన్ కళ్యాణ్ గారిదే అనే కాదు కదా, మిగతా వాళ్ళు కూడా ఎవరు వేయలేదు కదండి. అందువల్ల ఏంటంటే జనసేన నాయకులు కొంచెం ఇబ్బంది పడితే పడచ్చు, కానీ వాళ్ళ నేత ఫోటోలు లేదని ప్రతిదాని మీద అలాగ ఉంటుంది. ఇప్పుడు ఆయన పోలవరం ప్రాజెక్టు పునఃప్రారంభం అంటే ఆల్రెడీ ప్రారంభం అయింది కదా. గతంలో ప్రారంభమైనప్పుడు ఎవరున్నారు, మళ్ళీ దాన్ని తీసుకొస్తున్నారు పునఃప్రారంభం. మళ్ళీ మోడీ గారు వస్తారు, ఇది వస్తారు, దానికి అంత అడావుడు ఏమి అక్కర్లేదు కదా. కొత్తగా శంకుస్థాపనలు అవి కంటే ఏదో నామినల్ గా ఏదో చేస్తారు, శంకుస్థాపన చేసినట్టుగా చేస్తారు తప్ప పునఃప్రారంభం కాబట్టి అక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారిని అనుకున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏంటంటే ఉద్దేశపూర్వకంగానే జనసేనని పక్కన పెడుతున్నారు. రెండోది, ఈయన ఉప ముఖ్యమంత్రి కదా ఫస్ట్ ప్రభుత్వంలో. మూడోది, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో క్రియాశీలకమైనటువంటి నేత కదా. మరి ఆయన్ని పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం? రేపు కాబోయే ముఖ్యమంత్రి కదా పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ భావన. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా సీఎం అంటారు, తప్పు కాదు కదా, అవునా కాదన్నదే. అలాంటి నేతకు అవమానం జరిగినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకే. బట్ తెలుగుదేశం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ప్రతిదానికి కూడా, ప్రతి విషయానికి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఆయన్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటంటే తెలుగుదేశం తాలూకు కేడర్ కకావికలు అయిపోయే పరిస్థితి ఉంది. పిఠాపురంలో ఎంత స్ట్రాంగ్ గా ఉండేటువంటి తెలుగుదేశం ఎంత వీక్ అయిపోయింది. ఆ వీక్ చేయడానికి కారణం ఎవరు? ఎక్కడైనా గౌరవం ఇచ్చారా? ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఆయన కలగజేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం వాళ్ళ నేతలకు చేశారా? ఎక్కడైనా అక్కడ నా గెలుపుకి కారణం మీరే అంటూ అనేక సందర్భాల్లో కొనియాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఆయన్ని, తెలుగుదేశం ఆయన ఎవరు, ఆయన పేరు వర్మ గారిని, ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల తర్వాత ఆయన వ్యవహరించిన తీరు. రీసెంట్ గా 4-5 days బ్యాక్ కూడా పిఠాపురంలో ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రామ్ కి వర్మ గారికి ఇన్విటేషన్ లేదు, ప్రోటోకాల్ ప్రకారం మీరు రావడానికి వీల్లేదని చెప్పి పోలీసులు వెనక పంపించేశారు. సో అంతే కదా, ఇన్విటేషన్ లేదంటే ఇప్పుడు నన్ను ఇన్విటేషన్ లేదని వెనక పంపించారు. సో రేపు పొద్దున ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్లో కూడా ఉంటాయి కదా, ఎక్కడికక్కడ మనల్ని అనగదొక్కడానికి ట్రై చేస్తూ ఉండడం. రెండోది, ఇవాళ ఒక ఇన్సిడెంట్ జరిగింది సింహాచలంలో. ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు కారణాలు ఏంటో తెలియకుండా ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చే రకంగా కూటమి ప్రభుత్వంలో ఉంటూ కూటమి మీద విమర్శలు చేసే రకంగా ఒక ఆయన జనసేన నేత ట్వీట్ పెట్టాడు. మేము ఎన్నిసార్లు అడిగినా కూడా అధికారులు పట్టించుకోలేదు, ఇలా చేయలేదు, దానివల్ల ఇలా జరిగింది అన్నట్టుగా పెట్టాడు. ఆ తదనంతరం ట్వీట్ తీసాడు అనుకోండి, కొన్ని వేల మందికి వెళ్ళిపోయింది, లక్షల మందికి వెళ్ళిపోయింది ట్వీట్ నిమిషాల్లో. ఇంక తీసేసిన లాభం ఏంటి? తీసిన ఒకటే, తీయపోయిన ఒకటి అందరికీ తెలిసిపోయింది. నువ్వు డిలీట్ చేసావు, మిగతా వాళ్ళందరి దగ్గర చేయలేదు కదా. ఇలాంటివి తెలుగుదేశం పార్టీ మనస్తాపన కారణం అవుతున్నాయి. అందువల్ల బయటికి ప్రజలకి చూడడానికి కనిపించే రకంగా అందంగా కనిపిస్తారు, లోపలంతా డొల్ల, లోపలంతా కీచులాట్లు. ఓకే. ఆ నేపథ్యంలో భాగంగానే అంత మైలేజ్ ఇవ్వక్కలేదు అనుకున్నారో ఏంటో తెలీదు, చంద్రబాబు నాయుడు గారు వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మామూలుగా వస్తారు, అందరూ వచ్చినట్టుగానే, మినిస్టర్లు అందరూ వచ్చినట్టుగానే వస్తారు. దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది ప్రత్యేకంగా రాజ్యాంగం లేదు, మంత్రుల కింద లెక్క, వీళ్ళు క్రియేట్ చేసుకున్న పోస్టు.
ఈ మధ్య కాలంలో కొన్ని డిబేట్లలో కూడా ఇలాంటి స్వరం కొంచెం గట్టిగా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన అతీత శక్తి ఏం కాదు కదా, ఆఫ్టర్ ఆల్ ఆయన ఒక మంత్రి అంతే. ఆయన మంత్రికి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఆయనకి ఇస్తారు, అంతకుమించి ప్రతి దాంట్లో మాకు కావాలంటే ఎట్లా ఇస్తారు అనేటువంటిది వస్తున్నటువంటి లేపుతున్నటువంటి డిబేట్ల పరంగా మాట్లాడుతున్నటువంటి మాటలు. అవును, అది రైటే కదండి. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి అన్నది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. అది ఫస్ట్ అది అందరూ ఒప్పుకోవాల్సిందే, ఈ పార్టీ అయినా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే అంటే వాళ్ళు ఏంటంటే కొంత నీకు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఒక స్టెప్ పెంచారు. ఓకే, మరి మంత్రి కింద కదా లెక్క, ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు స్పీకర్ని అన్నిటికీ ఇదిగా చూస్తారు, స్పీకర్ని దేనికైనా పిలుస్తారా? ఆయన రాజకీయాలకు సంబంధం లేదంటారు, నువ్వు అంతవరకే పాత్ర అంటారు. అవును, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్పీకర్ అంటే రాజ్యాంగబద్ధమైన పాత్ర, వాళ్ళే లెక్క చేయరు బయటకు వచ్చాక. ఇంకా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్ అని అనిపించుకు లేదా కనిపిస్తుంది అంతే. ఓకే, కానీ అందులో ఏమి ఉండదు, చీఫ్ మినిస్టర్ మెయిన్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి అన్నది రాజ్యాంగంలో లేదు. ప్రోటోకాల్లోకి వచ్చేటట్టు మినిస్టర్ ప్రోటోకాలే. ఓకే, వీళ్ళు ఏమన్నా ఇచ్చుకుంటే ఇచ్చుకోవాలి తప్ప అంతకు మించి ఏమి ఉండదు. కానీ ఈ పర్యటన ఆద్యంతం గమనిస్తే కూడా ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కానీ లేదా ప్రధానమంత్రి గారి రాకకు సంబంధించి కానీ లేదంటే ఇటువంటి పరిస్థితులు జరగబోతున్నాయనే ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడలేదు. గత 2-3 రోజులుగా ఆయన పార్టీ ఆఫీస్లో వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులతో మీటింగ్లు పెట్టుకుంటున్నారు, రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకైతే ఇబ్బంది ఏమి లేదు, కింద స్థాయి క్యాడర్కి అన్న ఇబ్బంది ఉంటుంటారు. పవన్ కళ్యాణ్ గారు నోరిప్పి ఆయన అసంతృప్తి అన్న వెళ్ళగెక్కితే అప్పుడు దాని గురించి చర్చ పెట్టుకుంటే బాగుంటుంది అందరం. ఎందుకంటే ఆయనకి నిజంగా ఎక్కడ మండింది అనుకోండి, ఆయన ఎవడో కంట్రోల్ చేయలేడు, డేట్గా పబ్లిక్లోనే మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ ఇచ్చో లేకపోతే మంత్రివర్గంలో చర్చించుకుంటారు, నేను చెప్పి నాకు పలానా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చో అనంత ఏం లేదు. ఆయన కోపం వస్తే ఆయన ఖచ్చితంగా డైరెక్ట్గా పబ్లిక్ వేదిక మీద మాట్లాడతారు, అది అనుభవం. ఆయన మాట్లాడలేదు అంటే అర్థం ఏంటి? సరేలే, ఆయన అర్థం చేసుకున్నారు ఇది ప్రభుత్వ కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారు ఉంటే సరిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇంకొకల ఫోటో ఏమన్నా పడితే ఇప్పుడు రియాక్ట్ అవుతాడు. అంతవరకు సరే ఇది కార్యక్రమం కదా, ఎలాగ అందరితో పాటు మంత్రుల కింద వెళ్తారు. జనరల్ గా గత 4-5 రోజులుగా ఇటువంటి వ్యాఖ్యలన్నీ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయన పార్టీ ఆఫీస్లో కార్యకర్తలతో మాట్లాడుతూ వాళ్ళ బాబుకు సంబంధించినటువంటి అంశాన్ని ఒకటి లేపుకొచ్చారు. అంటే ఈ అంశాలన్నీ పక్కదారి పట్టించడానిక, దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ లానే చూడాలా, లేదు నిజంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మాట్లాడారు అనుకోవాలా? ఇప్పుడు ఉండదండి, చిలవని పలవని చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ఎలాంటిది, ఇప్పుడు ఆయన జ్వరం వల్ల రాలేదనుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అలిగారేమో, దూరం అవుతున్నారేమో, త్వరలో కూటమి పటాపంచులు, ఇలా రకరకాలు రాస్తుంటారు ఎవరు ఊహాగానాలు. నిజంగా ఊహించుకోవచ్చు ఎందుకు రాలేదు, ఆయన ఇంపార్టెంట్ పర్సన్ కదా, చంద్రబాబు నాయుడు గారు గౌరవం ఇవ్వనట్టుగా కదా ఆయన పిలిచినా కూడా రాలేదంటే అన్న భావనలో ఉంటారు. అక్కడ ఆయనకి వేరే వేరే కారణాలు ఉండొచ్చు, కానీ మీడియా ఏం చేస్తుందంటే గ్యాప్ పెంచేస్తుంది వాళ్ళ మధ్య లేనివి రాసి. అందువల్ల ఆయన ఏంటంటే ఇంకా ఆ విషయం ఇక్కడ చాలు అని చెప్పి వాళ్ళ అబ్బాయి విషయాన్ని టాపిక్ని తీసుకొచ్చారు. అంతకు మించి ఏం లేదు. ఆయన సూటుగా అడిగే ప్రశ్నకి మిమ్మల్ని ఎందుకు పిలవలేదు తెలుగుదేశం పార్టీ అంటే ఆహ్వానం ఉంటుంది, ప్రధానంగా ఉండాలి కదా. ఇప్పుడు ఆయన ఫోటో ఉంటే పురంధరేశ్వర గారిది కూడా ఉండాలి, బీజేపీ వాళ్ళది కూడా లేదు కదా. కూటమి అంటే తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారే కాదు కదా, జనసేన కాదు కదా, బీజేపీ కూడా ఉంది కదా. ఇక్కడ మరి బీజేపీ వాళ్ళ ఫోటో లేదు, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు ఎవడను? ఇటు బీజేపీ వాళ్ళు పట్టించుకోలేదు, ఇటు జనసేన ప్రధాన నాయకుడు పట్టించుకోలేదు. సో చంద్రబాబు నాయుడు గారు ఆయన మోడీ గారు ఉంటారు, కేవలం కార్యకర్తల మధ్య జరుగుతున్నటువంటి ఫైట్ తప్ప అంతకంటే ఏమి లేదు. ఎక్కడంటే లోపల బాధ ఉంటే ఉండొచ్చు, నాకు కూడా సీట్ వేసి మోడీ గారి పక్కన ఉంటే బాగుంటది, నేనే కదా కలిపాను వాళ్ళిద్దరు, నేను లేకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది లేదు కదా, మా వాళ్ళు మాత్రమే గెలిచారన్న భావన వాళ్ళలో ఉంది. నేను లేకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ అనేవాడిని లేకపోతే అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎవడు కంట్రోల్ చేసేవాడు ఎవరు లేడు, మళ్ళీ ఆయన సీట్లోకి వచ్చేవారు, ఈయన ఎక్కించింది నేనే అన్న భావనలో ఉన్నారు.
ఓకే. అందువల్ల ఆ వంకన అన్న మనస్తాపం పడి ఇంత నేను చేస్తే నాకు ఇచ్చేటువంటి విలువ ఇదా అనేసి బాధపడితే బాధపడచ్చేమో కానీ అది పైకి ఏమి చెప్పుకోలేదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా వేయలేదు కదా. ఓకే. కాబట్టి దీన్ని ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంటే ఎక్కువగా ఏంటంటే వాళ్ళు బయటపడితేనే కానీ మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుగానే ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మేబీ వాళ్ళ కార్యకర్తలు అలాంటి అసంతృప్తి ఉంది కాబట్టి దాన్ని పక్కదారి పట్టించడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ బాబు ఇష్యూని తీసుకొచ్చి కొంచెం సింపతి క్రియేట్ చేసుకోవడానికి ఇష్యూని పక్కదారి పట్టించడానికి మాట్లాడుండొచ్చు. వాళ్ళ కార్యకర్తలు ఏంటంటే సమయం సందర్భం లేకుండా ఎక్కడున్నామో చూడకుండా సీఎం అంటుంటారు. ఇప్పుడు రేపు పొద్దున్న ఇదే కార్యకర్తలు అక్కడున్నా కూడా సరే చంద్రబాబు నాయుడు గారితో ఎప్పుడు ఆడుతూనే ఉన్నాం కదా, పవన్ కళ్యాణ్ గారు కొంచెం సెపరేట్గా వెరైటీగా కనిపిస్తున్నారు, సనాతన ధర్మవాద కింద మోడీ గారు భుజం మీద చేసి 2 ముక్కలు మాట్లాడారు అనుకోండి, అక్కడ కింద నుంచి సీఎం అంటారు. ఓకే. అనేదానికి చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుంది ఆ పక్కన ఉండే వాళ్ళకి? ఈ తలనొప్పులన్నీ ఎందుకు, ఒకళ్ళ మీద ఒకళ్ళ మనస్పర్ధలు ఎందుకు? ఎవడక్కలేదు, నేను మోడీ గారు ఉంటే చాలు, మిగతా వాళ్ళు అందరూ కూడా వచ్చి ఆశీర్లు అవుతారు, వాళ్ళు పూజల్లో పాల్గొని 4 కొబ్బరికాయలు కొడతారు అన్న ఉద్దేశంలో వాళ్ళు సింపుల్గా చేసుకుంటున్నారు ఎవరికి లేకుండా. అందులో పరిస్థితి కూడా బాగాలేదు, ఎవరిని పడితే స్టేజ్ మీదకి ఎక్కించడానికి వాటికి. అందులో యుద్ధం జరిగేటువంటి కార్యక్రమం. మోడీ గారికి ప్రాణహాని కూడా ఉందని చెప్పి ఇంటెలిజెన్సీ వచ్చి వెచ్చకాల రూపంలో తిరుగుతున్నారు అమరావతి అంతా, కొంచెం ఏర్పడండి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం సింపుల్గా చేసుకుని కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ రాకుండా సింపుల్గా చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. మరి సింపుల్గా చేస్తారా, బాహాటంగా చేస్తారా? రేపు పొద్దున ఏమవుతుంది? నిజంగానే పవన్ కళ్యాణ్ గారు లోపల ఫీల్ అవుతూ పైకి మాట్లాడకుండా ఉంటున్నారా, ఏమైనా బరస్ట్ అవుతారా లోపల తర్వాత అన్నది విషయాలు వేచి చూడాలి, కాలం సమాధానం చెప్తుంది. సరే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వాళ్ళ ఫోటోలకు సంబంధించి వాళ్ళ పోస్టులకు సంబంధించి పరిస్థితులు ఎలా ఉంటాయి? మోడీ గారి రాక అమరావతి రాజధానికి పునఃప్రారంభ పనులు పునఃప్రారంభోత్సవం పేరుతో మరొకసారి వస్తున్నారు. గతంలో వచ్చారు, కాస్త నీళ్లు కాస్త మట్టి తీసుకొచ్చి ఇచ్చిపోయారు. కానీ ఈసారైనా అట్లీస్ట్ రాజధాని అమరావతి అనేటువంటి గెజిట్తోనైనా వస్తారా అనేటువంటిది ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు కూడా రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారిని కలిసి అడిగి మాట్లాడటం జరిగింది. అసలు ఈ రకమైనటువంటి ఒక సూచన వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారా? ఇప్పుడు సూచన, ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి కూటమిలో క్రియాశీలకమైన నాయకుడు కాబట్టి ఈయన అక్కడికి వెళ్ళి పని చేయించుకుని రావాలా, గెజిట్ చేయించుకుని రావాలా. ఇప్పుడు ఆయన వచ్చాక రేపు వస్తారు, రేపు వచ్చి గెజిట్ పట్టుకుని ఏమి రాడు కదా. ఆటోమేటిక్గా ఈయన ఇక్కడ ఇవ్వడం, మళ్ళీ పిన్ కోడ్ అనేది రావాలి కదా అమరావతికి. రేపు పొద్దున్న రాజధాని మార్చడానికి వీలు లేకుండా. సో ఏమవుతుందో అని చూద్దాం. ఎందుకంటే మళ్ళీ పునఃప్రారంభం అంటే మళ్ళీ మొదటి నుంచి అన్ని పనులు చక్కబెట్టుకుంటూ వస్తే చాలా టైం పడుతుంది. పాత ప్రారంభాన్ని ఇప్పుడు అదేదో ఆటలో తూచంటే మళ్ళీ మొదలెట్టినట్టుగా ప్రారంభం రద్దు, మళ్ళీ పునఃప్రారంభం స్టార్టింగ్ అంటే మళ్ళీ ఇప్పుడు ఎంత ముందు చేసిన పోయినట్ట. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు మీకు ఇంతకు ముందు చేసినవి తాత్కాలికం పేరుతో చేశారు. తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక సచివాలయం, తాత్కాలికం అన్ని. అది ప్రారంభంలో. పునఃప్రారంభంలో ఏంటంటే అన్ని శాశ్వతంగా ఆ ప్లేసుల్లో శాశ్వతంగా కడతారు. అవి తీసేయడం, కొత్తది కట్టడం, తీసేయడం, కొత్తది కట్టడం. సో ఇప్పుడు పునఃప్రారంభానికి ఏం తీసుకొస్తారన్నది మరి చూడాలి. నిజంగా ఒకవేళ నిజంగా అవన్నీ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా బయట ఇచ్చినట్టుగా లెక్క. అసలే కొంత అసంతృప్తితోటి జనసేన నేతలు, అంటే కార్యకర్తలు అనమాట, నేతలు అంటే ప్రధానమైన నేతలు కాదు, తమకి తగ్గ ప్రాధాన్యం ఇవ్వట్లేదు ప్రధానమంత్రి గారు వచ్చే సమయంలో, మొత్తం క్రెడిట్ అంతా ఈయనే కొట్టేద్దాం అనుకుంటున్నాడు మమ్మల్ని పక్కన పెట్టేసి అన్న ఆందోళనలో వాళ్ళు ఉన్నారు. ఆందోళన, బాధ, మా నాయకుడు ఎందుకు స్పందించట్లేదు, మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు, ఎందుకు మాట్లాడనివ్వట్లేదు. మేము ఒకవేళ గట్టిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శించినా, ఎవరిని మేము లోకేష్ గారిని కానీ విమర్శించినా మీరందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అంటాడు ఆయన. అటు చెప్పగలేక మింగలేక వాళ్ళ పరిస్థితి ఆలుతుంది. మరి ఈయనేం ఆలోచిస్తున్నాడో తెలీదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మోడీ గారు ఏం తెస్తారు అంటే,
మోడీ గారు దీనికి ప్రయారిటీ ఇస్తారా? రేపు పొద్దున అక్కడ పాకిస్తాన్లో అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆయన మనసు అంతా అక్కడ ఉంటుందా? తప్పదు కాబట్టి ఈయన కూటమిలో క్రియాశీలకమైన నేత కాబట్టి ఎక్కడికి వస్తున్నారా అన్నది చూడాలి. నిజంగా అయితే మోడీ గారికి ఇది క్రిటికల్ సమయమే. ఇంత ఇది జరుగుతున్నప్పుడు, యుద్ధ మేఘాలు ఆవరించి ఉన్నప్పుడు పూర్తి స్థాయి దృష్టి అంతా అక్కడ పెట్టాల. అక్కడ ప్రజలను ఎలా తీసుకురావాలి, ఏ క్షణం ఏమవుతుంది. ఒక దాడి జరిగింది అనగానే ఆయన సౌదీ అరేబియా నుంచి వచ్చేసారండి వెనక్కి తిరిగి. ఇప్పుడు 29తో అయిపోయింది, ఏ క్షణమైనా యుద్ధం జరగచ్చు అని చెప్పి. ఇటువంటి క్రిటికల్ పొజిషన్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాల్యూ ఇచ్చారు. అంత పరిస్థితిలో కూడా రాష్ట్రానికి వస్తున్నారు, పనులు ప్రారంభిస్తున్నారు అంటే రాష్ట్రం వేడల చిత్తశుద్ధి ఉందనుకోవాలా? లేదు దేశం వేడల ఆర్మీ ఉంది చూసుకుంటుంది, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను, మీకు కావాల్సినట్టు మీరు చేయండి అని చెప్పేశాను కాబట్టి వాళ్ళు చూసుకుంటారు, నేను ఉండాల్సిన అవసరం లేదు అనేటువంటిది అలా చూడాలా? ఏం సార్ అసలు? నిజానికి చెప్పాలంటే దేశానికి ఇది క్లిష్ట సమయం. ఈ క్లిష్ట సమయంలో, ఇటువంటి సమయంలో రాజధాని పనుల్ని పోస్ట్పోన్ చేయాలి నా వ్యక్తిగత అభిప్రాయం అవుతాయి. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, ఆయన మైండ్ ఎలాగున్నా రావాలి. ఎందుకంటే కూటమిలో ఉన్నాడు, ఈయన క్రియాశీలకమైన నాయకుడు. వీళ్ళ మద్దతుగానే ఉపసంహరించారు అనుకోండి మొత్తం పడిపోతుంది. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ఇప్పుడు ఈయన కోపం వచ్చింది అనుకోండి, నేను పెట్టుకున్న రోజున రాలేదు అంటే మేము అంటే అంత లెక్కలేదా, కరెక్ట్ ఇదే టైం మేము మద్దతు ఉపసంహరించడం ఉన్నాడు అనుకోండి, లేనిపోని ఇష్యూ కదా. ఎందుకంటే వాళ్ళ కోరికలు తీర్చాలి, వీళ్ళ కోరికలు తీర్చాలి, ఇటు దేశం గురించి చూడాలి. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా ప్రధానమంత్రి కానీ ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఏ రాష్ట్రమైనా దేశం గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రతి రాష్ట్ర సీఎం మీద ఆధారపడి ఉంటుంది కదా. నేను డేట్ పెట్టుకున్నాను కాబట్టి, మనం కూటమిలో కలిసి ఉన్నాం కాబట్టి నాకు ఇవ్వాల్సిందే అనేటువంటి ఈ డిమాండ్లు కూడా ఉంటాయా? అంటే ఇప్పుడు కేంద్ర వ్యూహం అన్నది ఎవరికి తెలియట్లేదు కదా. కేంద్ర వ్యూహం అనేది పూర్తి స్థాయి యుద్ధం చేస్తారా, లేకపోతే ఇదివరకు లాగా బోర్డర్ దాటి వెళ్ళి అక్కడ వాటిని పిఓపిలో ఉండేటువంటివి మాత్రమే కొట్టేస్తారా, లేకపోతే పిఓపిని కలిపేస్తారా, లేకపోతే పిఓకే కాకుండా ఇతర ప్రాంతాల మీద కూడా కరాచీ పోర్టు మీద, గాద్వార్ పోర్టు మీద, అటు మీద కూడా యుద్ధం చేస్తారా? ఇటు బెలూచిస్తాన్ వాళ్ళు కొంతమంది ఫైట్ చేస్తున్నారు, వాళ్ళకి సహకారంగా ఉండి వాళ్ళ చేత కూడా పాకిస్తాన్ 3 ముక్కలు చేసే విధంగా చేస్తారా? లేకపోతే హమాస్ తీవ్రవాదుల్ని ఇజ్రాయెల్ ఎలా మట్టుబట్టింది, వాళ్ళ దేశంలోనే వాళ్ళ నేతలందరినీ చంపేసింది, అలాంటి పనులు ఏమైనా చేసేటువంటి ప్రణాళిక ఏమైనా ఉందా? ఇలాంటివి తెలియదు కదా జనాలకి. ఇప్పుడు జనాలకేంటి, కుటుంబ ప్రభుత్వానికి ఏ రకంగా స్టెప్ వేస్తారో తెలియదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కొట్టేశారనుకోండి, ఓ రాత్రి వెళ్ళడం టక్టక్మని కొట్టేశారనుకోండి, అది 1 డే తోటి అయిపోయినట్టుగా, 2 days తోటి అయిపోయినట్టుగా, కొంతమందిని లేపేసినట్టుగా. పూర్తి స్థాయి యుద్ధం చేస్తారో తెలియదు కదా, కేంద్ర వ్యూహం తెలియలేదు. అయినప్పటికీ అమరావతికి పెట్టుకున్న ప్రోగ్రాం ఈ రోజు కాదు. ఇప్పుడు యుద్ధం వచ్చిందని పెట్టడానికి, యుద్ధం వచ్చాక ఈయన ముహూర్తం పెట్టలేదు, ఎప్పుడో పెట్టుకున్నాడు. మొన్న 22వ తారీఖున ఇక్కడ జరిగింది, 29 వరకు ఆగారు. యుద్ధం ఇంకా ప్రారంభిస్తారో ప్రారంభించరో, ఇవాళ ప్రారంభిస్తారో రేపు ప్రారంభిస్తారో వారం రోజుల తర్వాత ప్రారంభిస్తారో అన్నది తెలియదు. ఈ నేపథ్యంలో మన ముహూర్తం అవుతుంది కదా. ఒకవేళ ఎల్లుడి గారు ఆయన కూడా రావడానికి సిద్ధపడ్డారంటే ఒత్తిడి ఉందా రమ్మనమని, లేకపోతే ఆయన సరే ఇంకా కొంత టైం పడుతుంది కదా దీనికని చెప్పి ఆయన వస్తున్నారా అనేటువంటి విషయాలు మనకు తెలియవు. సో మొత్తం ఏంటంటే అంతర్గత వ్యవహారమే, బహిర్గత వ్యవహారం. ఇంటర్నేషనల్ అఫైర్స్ అవి. ఇటు దేశానికి సంబంధించిన భద్రత కూడా చూసుకోవాలి, రాజకీయంగా ఆ పార్టీ పటిష్టతను చూసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి సమయంలోనే ఎన్నో నింపలేయడానికి రెడీగా ఉంటారు కొంతమంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అసలు యుద్ధమే చేయకూడదని ఒకళ్ళు అంటున్నారు, యుద్ధం చేసినా మనం గెలము అని ఒకళ్ళు అంటున్నారు. ఎవరు నోటుకు వచ్చినట్టుగా అలా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నారు, యుద్ధం అక్కర్లేదంటున్నారు కర్ణాటక చీఫ్ మినిస్టర్ గారు. మళ్ళీ వ్యతిరేకత వచ్చిందని నేను ఆ దృష్టిలో అనలేదంటున్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఆయనకి పెద్ద బ్రహ్మరథం పెట్టారు. పాకిస్తాన్ ఛానల్ అంతా కూడా కర్ణాటక చీఫ్ మినిస్టర్ గురించే 2 రోజుల క్రితం. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈయన ముహూర్తం పెట్టుకున్నారు, ఆయన వస్తున్నారు. మరి ఇది ఏంటన్నా చూడాలి. మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు మోడీ గారు అన్నది టెస్ట్ చేసుకోవడానికి మోడీ గారికి పరీక్ష పెట్టారా చంద్రబాబు నాయుడు గారు? ఇటువంటి పరిస్థితుల్లో ఏంట్రా బాబు, ఒక పక్క దేశం గురించి మనం పాడుతుంటే ఈయనేమో అమరావతి పెట్టుకున్నారు, మనం వస్తాను ఇచ్చాం కాబట్టి మాట వెళ్ళాలని
వస్తారా? ఉమ్, ఏది వెళ్ళినా మోడీ గారు మనసు అంతా కూడా దేశ భద్రత విషయంలో ఉంటుంటారు తప్ప ఇంత కాన్సన్ట్రేట్ చేయరు. వస్తారు, పని చూసుకుంటారు, వెళ్ళిపోతారు ఉమ్. అంతే. మరి ఏం తెస్తారు, సో ఏమి ఇస్తారు? దానివల్ల ఏమైనా రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటారా? పోనీ అలా వచ్చి పని చూసుకొని పోవటం వల్ల రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏముందంటారు? పోనీ ప్రధానమంత్రి తోటి ప్రారంభోత్సవం అండి. ఉమ్, ఆ, ఉపయోగం ఉంటుందంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రధానమంత్రి గారు వచ్చారంటే మీకు ఎలా ఉంటుందంటే అండి, మీరు అడిగిన ప్రశ్న, ఈయన వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి వేదిక మీద అందరినీ నమస్కారాలు పెట్టుకుంటూ వెళ్ళి ఈయన దగ్గరికి వచ్చి భుజం తట్టి ఒక 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళాడు. అంటే ఆయన దృష్టిలో ఏంటి, వీళ్ళందరికంటే జాతీయ నేతలు చాలా మంది ఉన్నారు, వీళ్ళందరికంటే హైయెస్ట్ ఇంపార్టెన్స్ నాకే ఇచ్చారు అన్న ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు పార్టీ నేతలు. ఉమ్, ఎవరితో కూడా మాట్లాడలేదని. ఉమ్, అంటే అక్కడ అందరికంటే కొంచెం వెరైటీగా ఈయన కనపడ్డారు కాబట్టి, అంటే ఏమన్నా దీక్ష చేస్తున్నావా ఏంటి, అసలు మ్యాటర్ ఏంటి తెలుసుకోవడానికి మాట్లాడారు. ఉమ్, సో ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడినా వీళ్ళందరికంటే అక్కడ ఉండే మంత్రుల కంట, కేంద్ర మంత్రుల కంట, అక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రుల కంట ఒక పవన్ కళ్యాణ్ గారికి ఇంపార్టెన్స్ ఇచ్చారన్నట్టుగా మాట్లాడారు. ఉమ్, వాళ్ళు ఆ రకంగా మైలేజ్ తీసుకున్నారు. అంటే మైలేజ్ ప్రజలు ఇస్తారా లేదని తెలుసు, ప్రజలు చూసి కూడా తెలుసు. ఉమ్, ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయలేదు. మాకు పెద్దపేట వేశారు, మా రాష్ట్రానికి పెద్దపేట వేశారు, ఆయన వచ్చారు అన్నది. ఉమ్, ఎందుకంటే ఈ రోజున మైలేజ్ వస్తుందంటే ఖచ్చితంగా వస్తుందని నేను అంటాను, నా వ్యక్తిగత అభిప్రాయం అడిగితే. ఉమ్, ఎందుకంటే ఈ రోజున ఏంటంటే ప్రజల్లో ఒక భావన నెలకొని ఉంది, రాష్ట్రానికి పెట్టుబడులు రావు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా గెజిట్ చేసి పంపించలేదు. సో గెజిట్కి దానికి సంబంధం లేదు. కానీ ఏంటంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కానీ వస్తే, ఆయన మళ్ళీ ఇది ఉంచకపోతే, నేను కాదు అక్కడి నుంచే పరిపాలన చేస్తానంటే, ఇప్పుడు మనం పెట్టుబడులు పెడితే ఈ చుట్టుపక్కల మన పరిస్థితి ఏంటి ఉమ్, అని చాలామంది అడుగుతున్నారని చెప్పి గౌరవ మంత్రి గారు లోకేష్ గారే చెప్పారు ఉమ్, ప్రారంభంలో. ఉమ్, చాలామంది అడుగుతున్నారు మీరు మారిపోతే ఏంటి అని. ఓకే. సో ఇలాంటి పరిస్థితుల్లో అమరావతికి ప్రధానమంత్రి గారి ఆమోదం ఉంది మరొకసారి నిరూపించడానికి ప్రధానమంత్రి గారు రావడం అనేది సుపరిణామమే. ఓకే. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు మాకు కూడా వాళ్ళ పర్మిషన్ ఇచ్చారు, మేము కట్టేటప్పుడు ఎవరు అడ్డుకోలేదు అని అంటే, మీకు పర్మిషన్ ఇచ్చారో లేదో మీరు చెప్పుకుంటున్నారో లేదో తెలియదు, కానీ మీరు మీకు నిజంగా కనుక ఇచ్చినట్లయితే ఆయన ఎందుకు వస్తారు ఇక్కడికి ఉమ్, ప్రధానమంత్రి గారు? మాకుంది కదా అని కొన్ని అనుమానాలకి తెరదించడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఒకవేళ ఎవరైనా పెట్టుబడులు పెట్టుకుందాం అనుకుంటున్నా వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వ ఆమోదము సహకారము ఈ రాష్ట్ర నిర్మాణానికి అమరావతి రాజధానిగా చేయడానికి మా సంకల్పానికి కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు ఉన్నాయి అని స్పష్టంగా చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. ఉమ్. దానివల్ల ఏమైనా వస్తే రావచ్చు. సరే, పారిశ్రామికవేత్తలకి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికో, లేదంటే ప్రధానమంత్రి గారు ఇటువంటి క్రిటికల్ పొజిషన్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎంత వాల్యూ ఇచ్చి వచ్చారు అంటే మనం ధైర్యంగా వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టవచ్చు అని చెప్పి వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపడానికి చేసి ఉండొచ్చు. సరే, ఓకే, వాళ్ళకి జస్టిఫై అయిందనుకుందాం ఈ కార్యక్రమం. బట్ ఇప్పటి వరకు 34,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ద్వారా 29,000 మంది రైతులు ల్యాండ్లు ఇచ్చి వాళ్ళు ఇప్పటికీ మా పరిస్థితి ఏంటి, అసలు మాకు ఏమైనా ఉంటుందా ఉండదా, అసలు మాకు రాజధాని ఉందా లేదా, అసలు ఇది రాజధానికి గెజిట్ తెప్పిస్తారా తెప్పించరా, రకరకాల ఆందోళనలో రైతులు ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేసే దిశగా కూడా ఏమన్నా ఈ వేదికగా వాళ్ళకి ఒక న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? ఎంతసేపటికి పారిశ్రామికవేత్తలు లేదా రాష్ట్రం మా వైపు ఉంది, కేంద్రం మా మీద ఉంది, కేంద్రం ఆశీస్సులు రాష్ట్రానికి ఉన్నాయి, ఇది ఒక్కటే కాదు కదా. ఇప్పుడు మీ భూములకి డోకా లేదు, ఇక్కడే రాజధాని ఉంటుంది అని చెప్పకుండానే చెప్పినట్టుగా ప్రధానమంత్రి గారు వచ్చారంటే మీకు అర్థమైంది కదా, మొత్తం ఆయన వచ్చారు కదా, ఇక్కడ కాకపోతే మేము ఎక్కడికి వెళ్తాం, మేము ఏ మాట మీద అయితే కట్టుబడి ఉన్నాం ఆ మాట మీదే, మేము 34,000 ఎకరాలకి డోకా ఏమి లేదు, మళ్ళీ ప్రత్యేకంగా ఇంకో 40,000 ఎకరాలు కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నాం మేము. మీకు డోకా ఉంటే మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకుంటామో అన్న క్వశ్చన్ కూడా ఉంటుంది. ఓకే, రేపు పొద్దున ఇది 34,000 సరిపోదు, ఇంకో 40,000 ఎకరాలు కావాలంటున్నారు. మరి ఎందుకు కావాలి ఏంటన్నా తెలియదు.
సో ఏదైనా ఏంటంటే రైతులకి వీళ్ళు ఆన్సర్ ఎవరు ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి అది వాళ్ళకి అవుతుందా లేదా ఇప్పుడు అవుతుందా అనేది తెలియదు. రేపు పొద్దున్న జమిలీ ఎలక్షన్ వచ్చింది, యుద్ధం వల్ల వచ్చింది, మేమేం చేస్తాం అంటారు రేపు పొద్దున. లేకపోతే ఎలక్షన్లు వచ్చేసి మేమేం చేస్తాం అంటారు. చెప్పడానికి మార్గాలు ఉంటాయి. ఒకవేళ జమిలీ ఎలక్షన్లో పొరపాటున 2 సంవత్సరాల ముందు వచ్చింది అనుకుంటే 2 సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు. టైం అయిపోయిన 2 సంవత్సరాల తర్వాత రావచ్చు, ముందు రావచ్చు. పరిస్థితులను బట్టి వేగంగా మారుతాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏ రకంగా ఉంటుందో తెలియదు. ఇప్పుడు దీనివల్ల సింపతి పెరిగింది బీజేపీకి, లేకపోతే ఒకవేళ తగ్గిపోయింది, ప్రభావం తగ్గిపోతుందంటే ముందుకు తీసుకురావచ్చు. ఎలక్షన్లే ప్రభావం పెరిగిందంటే వెనక్కి తీసుకురావచ్చు. ఏదైనా జరగచ్చు. కేంద్రంలో ఒక ఎలాగుంటుందో తెలియదు. సో రైతులకి అయితే ప్రస్తుతానికి ప్రశాంతంగా కూర్చోవలసిందే. అంతకు మించి వాళ్ళు ఏం చేయలేరు. అంతకు మించి వాళ్ళు ఏమి చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చేస్తారు. దానికి ఇదిగా ప్రధానమంత్రి గారిని కూడా తీసుకొచ్చారు. మేము ఏదైతే సంకల్పంతో ఉన్నామో అది. గతంలో కొన్ని తప్పులు చేశారు. గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వేరే చోట పెట్టడానికి అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దీన్ని రాజధాని కాదని అంటున్నది కదా, దీన్ని లెజిస్లేటివ్ రాజధాని అంటున్నారు. నేను వేరే చోట నుంచి పరిపాలన చేస్తా అంటున్నారు. న్యాయశాఖ రాజధాని వేరే అంటున్నారు. ఇప్పుడు దానికైనా ప్రభుత్వం ఏమైనా అడ్డుతుందా? అలా ఉండకూడదని నేను గతంలో ఏమైనా చెప్పిందా? ఇప్పుడు అమరావతిని రాజధానిగా కాదని అలా ఉండకూడదని గతంలో చెప్పేదాన్ని పక్కన పెట్టండి. మరలా కూటమి వచ్చి గెలిచిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వైజాగ్కి ప్రధానమంత్రి గారు వచ్చారు. వైజాగ్ సభలోనే ప్రధానమంత్రి గారి సమక్షంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక రాజధానిగా వైజాగ్ ఉండబోతుంది అనేటువంటి కామెంట్లు కూడా చేశారు కదా. కాకపోతే ఆయన తెలుగులో మాట్లాడారు, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్లో మాట్లాడారు. ఆ ఇంగ్లీష్ పదాలని రకరకాల చిలువలు పలువులు చేసి పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలు వేసి పెద్ద హైలైట్ చేశారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలోనే చెప్పారు కదా. మరి అంటే ఇప్పుడు అమరావతి రాజధాని కాదని ఆయన ఉద్దేశం. మరి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి చాలా తేడా ఉంది. ఇంగ్లీష్ ఇదేని కాదు. ఇక్కడ 3 రాజధానులకు నోటిఫై చేయాలి. పరిపాలనా రాజధాని అది, అడ్మినిస్ట్రేటివ్ ప్రయారిటీ ఫస్ట్. మిగతాది ఎన్ని అనుకున్నా పర్లేదు, నేను ఇచ్చిన. అడ్మినిస్ట్రేటివ్ అంటే సీఎం ఆఫీస్ అక్కడ ఉంటుంది, డీజీపీ అక్కడ ఉంటాడు, సిఎస్ అక్కడ ఉంటాడు, మిగతా కార్యాలయాలు ఎక్కడ ఉంటాయి. నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఆర్థిక రాజధాని అన్నారు. ఆర్థిక రాజధానికి నోటిఫికేషన్ ఉంటుందా? ఉండదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక రాజధాని అన్నారు, నోటిఫికేషన్ ఉంటుంది కదా. ఇందాక మీరే అన్నారు అమరావతికి ఈసారంటే నోటిఫికేషన్ చేస్తారని. మరి దానికి ఎందుకు నోటిఫికేషన్ చేయరు? అది మీరు ఇన్నేనా అనుకోవచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన రాజధాని ఏంటంటే ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి అక్కడ పంపి అక్కడ నోటిఫై చేసి దానికి ఒక రూపురేఖలు తీర్చిదిద్దారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది. మీరు ఆర్థిక రాజధానిని విశాఖపట్నం కాకపోతే కాకినాడ అనుకోండి, రాజమండ్రిని అనుకోండి, మీరు ఎన్ని మాటలు అనుకుంటే దానికి నోటిఫికేషన్ అక్కర్లేదు, పార్లమెంట్లో తీర్మానం అక్కర్లేదు. అంతే కదా. ఇప్పుడు మొన్న కాశ్మీర్లో కొంతమందిని కాల్పులు జరిగారు. పాపం చాలామంది 26 మంది చనిపోయారు. దాన్ని మినీ స్విట్జర్లాండ్ అన్నారు. నోటిఫికేషన్ ఏమైనా ఉందా మినీ స్విట్జర్లాండ్ అని? అలాగా ఆర్థిక రాజధాని ఉంది ఆయన అన్న పదంలో. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా స్థిర నివాసం, ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాజధాని, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే కదా. అందువల్ల అమరావతి కోట ఇక్కడ శంకుస్థాపన చేస్తారు. ఆర్థిక రాజధానికి శంకుస్థాపన ఉండదు కదా. ఓకే. సో ఫైనల్ గా మోడీ గారి పర్యటనతో వీటన్నిటికీ చెక్కుబడే అవకాశాలు ఉన్నాయి అంటారా? చెక్కు పడుతుందా, చిక్కులే పడతాయి అన్నదా తెలియదు. ఇప్పుడు వాళ్ళు పిలిచారు, వీళ్ళు వస్తారు. గెజిట్ నోటిఫికేషన్ అవ్వకపోతే మళ్ళీ మొదటికే. మరి మోడీ గారు ఏం చేస్తారన్నది తెలియదు. మరి 34,000 ఎకరాలు అన్నారు. ఎందుకు లేదు చిక్కులే పడతాయి అని అన్నానంటే 34,000 ఎకరాలు చాలా ఎక్కువ అన్న ఆయన ఈరోజు ఇంకో 40,000 ఎకరాలు సిద్ధపడుతున్నట్టుగా తెలిసింది. మరి దాన్ని ఎలా సార్ట్అవుట్ చేస్తారు, ఏ రకంగా చేస్తారు? ఓ పక్క కూటమిలోనే లుక్కలుక్కలు ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించినట్టుగా కొంతమంది జనసేన నాయకులే కాదు మేధావులు కూడా అంటున్నారు. తప్పు కదా. ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి
మోడీ గారికి అత్యంత ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేయకపోవడం అన్నది తప్పు కాదా అనేటువంటి భావనలో మరి కొంతమంది ఉన్నారు. ఈయనకి చిక్కుల్లో పడతాడా, ఇంకా రాజధానికి చిక్కులు వస్తాయా, లేకపోతే చిక్కులన్నీ తీరిపోతాయా, ఆయన రావడం వల్ల ఎలాంటి ఇది మిగులుతుంది అనేటువంటి విషయాలు కొంచెం జనాల ఊహకు అందని విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఓ పక్క ఇదే ప్రారంభ సమయంలోనే కొంచెం గందరగోళం అన్నది ఉంది ప్రజల్లో, కానీ ఇటు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కానీ జనసేన నాయకుల్లో కానీ ఇటు మేధావి వర్గంలో కూడా. ఎందుకంటే కూటమిలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారిని అదే మోడీ గారికి అత్యంత ఆప్తుడు అన్నట్టుగా సౌత్ ఇండియన్ మోడీగా ఆయనకి పేరు కూడా ఇచ్చారు. ఇలాంటి వ్యక్తిని పక్కన పెట్టడం అనేది మోడీ గారు పక్కన ఆయన పిలిచినా పిలవకపోయినా ఆయన గౌరవానికైనా అట్లీస్ట్ ఒక ఫోటో వేస్తే పోయిందే ఉంది, వాళ్ళకి నష్టం ఏంటి, ఆయన అవమానపరచడమే కదా అనే భావంలో కొంతమంది ఉన్నారు. దీన్ని మోడీ గారు కూడా ఎంతవరకు రియాక్ట్ అవుతారు పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోవడానికి? పవన్ కళ్యాణ్ గారు నా వల్లే మొత్తం ప్రభుత్వం ఏర్పాటైంది, నా వల్లే బీజేపీ కలిసిందని అన్నారు కదా. అదే కనుక నిజమైతే రేపు పొద్దున మోడీ గారు ఈయన ఎందుకు వేయలేదు అని అడిగే ప్రశ్న కూడా ఉంటది కదా. స్టేజ్ మీద పిలిస్తే పిలవచ్చు అనేటువంటి భావన కేవలం అవమానపరచడానికి అన్నట్టుగా వీళ్ళు ఉన్నారు. సో ఇది 34,000 నుంచి 40,000కి 34,000 కాకుండా అదనంగా ఇంకో 40,000 సేకరించడానికి కసరత్తు జరుగుతున్నట్టుగా ఉంది. గతంలో అయితే ఈయన అంత చాలా ఎక్కువ భూమిని సేకరించామన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు అంత భూమి ఉండగా 40,000 ఎకరాలు మళ్ళీ దేనికి సేకరణ అనేటువంటి క్వశ్చన్ గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అసలు రైతుల దగ్గర నుంచి భూములు సేకరించాల్సిన అవసరం లేదని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు కలిస్తే చెప్పారు. మంగళగిరిలో 1900 ఎకరాలు దాదాపుగా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఆ 1900 ఎకరాలు సరిపోద్దని కూడా చెప్పారు. ఇది కాకుండా రైతుల దగ్గర నుంచి సేకరించాల్సిన పరిస్థితి వస్తే మాత్రం నేను ఊరుకోను, నేను తప్పకుండా దాని మీద పోరాటం చేస్తానని కూడా చెప్పాను అని చెప్పినటువంటి కామెంట్లు ఆయన కామెంట్లే ఉన్నాయి. బట్ ఇవాళ చూస్తే ఆ 34 ఎకరాలు మళ్ళీ అది కాక అక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ 25,000 ఎకరాలు, మొత్తం కలిపి 54,000 ఎకరాలు, అది కాక మళ్ళీ ఇంకో 46,000 ఎకరాలు, ఓవరాల్గా 1,00,000 ఎకరాలకి రాజధాని అంటే ఇంకో 40,000 సిద్ధం చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడారు? ఆయన మాట్లాడలేదంటే అర్థం ఏంటి? ఆయన మాటలకి అంత విలువ లేవు. ప్రజల దగ్గరను మీడియా దగ్గర మాట్లాడుకోవడానికి ఆయన మాటల పనికి వస్తే తప్ప తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర అధినేత దగ్గర మాట్లాడడానికి మటుకు ఆయన మాటలు పనిచేయవు వాళ్ళ మీద. అదే అర్థం. ఆయన బయటకు వచ్చి ఎన్నైనా చెప్పచ్చు. అసలు మరి బయటకు వచ్చి ఏం చెప్పినా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు. ప్రశ్నిస్తారండి. ఇప్పుడు ఎవరన్నా ప్రశ్నిస్తే తీసుకెళ్లి లోపలేస్తారు, ఏమి లేకపోయినా తీసుకెళ్లి లోపలేస్తారు. ఎవరు ప్రశ్నిస్తారు? ఆయన చెప్పింది వింటారు, రాసుకుంటారు. లేకపోతే బయటకు వచ్చి వేరే మాట్లాడుకుంటారు. ఏంటి ఈయన ఇలా చెప్పారు, అక్కడ అడగలేదు ఏంటి అనేసి. మరి ఆయన అడుగుతారా, అడగరా? ఆల్రెడీ 40,000 ప్రతిపాదనలకు సిద్ధం చేస్తున్నట్టుగా కొంత వచ్చింది. అడుగుతారా, అడగరా? కనీసం ఆయన పేరు మీరు అన్నట్టుగా ఆయన పక్కన ఫోటో వేసినందువల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని అన్నారు కదా, రాజ్యాంగంలో లేకపోయినా మీరు తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ఆయన ఫోటో వేయడానికి రాజ్యాంగం ఏమైనా అడ్డు వచ్చిందా? అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదంటే అమరావతి అన్నది $100 క్వశ్చన్ కదా మిగులుతుంది. అది రాబోయే కాలంలో నిజంగా రాజధాని కింద వెలుగొందుతుందా, లేకపోతే ఒకవేళ ప్రభుత్వం మసకబారిపోతే మళ్ళీ ఒకవేళ కూటమి నేతలు భయపడుతున్నట్టుగా మంత్రి నారా లోకేష్ గారు ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల ఆధారంగా చూసుకున్నా కూడా 2029లో గవర్నమెంట్ మారిందే అనుకోండి, అప్పుడు మళ్ళీ పరిస్థితి ఏంది? రాజధాని పరిస్థితి ఏంది? అమరావతి పరిస్థితి ఏంది? ఇప్పుడు మరలా మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసినటువంటి పనుల పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ వాసులకి వచ్చినటువంటి పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఈ రోజు వరకు చెప్పుకోవడానికి రాజధాని ఏం లేదు. మోడీ గారు శంకుస్థాపన చేసిన జనాలకైతే నమ్మకం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళ పత్రికలోనే అప్పుడు తెలుగుదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత 2-3 సంవత్సరాల్లో వచ్చింది, ఇప్పుడు 1 yearలోనే అంత వ్యతిరేకత వచ్చేసింది అన్నట్టుగా మొన్న ఆయన పలుకులో చెప్పారు. అంటే వాళ్ళకు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అబ్బాయి వ్యతిరేకత వచ్చిందని. అంటే వ్యతిరేకత వచ్చిందంటే ఫాస్ట్ కనమాట డబల్ అయిందనమాట. వాళ్ళకి 4 సంవత్సరాలు వచ్చేది, వీళ్ళకి 2 సంవత్సరాలు, వీళ్ళకి 2 సంవత్సరాలు వచ్చేది 1 yearలో.
వచ్చింది. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఎలక్షన్ జరిగితే వాళ్ళ లెక్క ప్రకారం ఈ రోజు ఎలక్షన్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పరిస్థితి. సో వ్యతిరేకత ప్రభుత్వం మీద ఒకసారి ఏర్పడిందంటే అది పెరుగుతుందా తగ్గుతుందా అన్నది అందరికీ తెలుసు. వ్యతిరేకత ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం మీద ఒకసారి స్టార్ట్ అయిందంటే అది అంచలంచలుగా పెరిగిపోతూ ఉంటది కదా, తప్పదు, తగ్గదు. ఒకవేళ తగ్గినా 10 రెట్లు వ్యతిరేకత పెరిగితే 2 రెట్లు తగ్గుతూ ఉంటది, అంతే తప్ప వ్యతిరేకత పెరుగుతుంది. ఇలా నేపథ్యంలో కనుక ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ నడుస్తా ఉంది ప్రజల్లో. గవర్నమెంట్ పడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గతంలో ఏ మాటకైతే స్టాండ్ ఇచ్చాడో ఆ మాటకే 3 రాజధానులకే కట్టుబడి ఉంటారు. ఇప్పుడు నాయకులు పంతాలకు పోతే నష్టపోయేది ఎవరు? ప్రజలు పోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి సరిపోతుంది ప్రతిష్ట. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ని వదిలేస్తారు. ఇటు పక్కన కర్ణాటక కానీ లేకపోతే తమిళనాడులో మద్రాసుకి కానీ ఇక్కడికి కానీ వెళ్ళిపోతున్నారు. రేపు పొద్దున మాకు భవిష్యత్తు ఉండదేమో అని హైదరాబాద్ కానీ వచ్చేస్తున్నారు తప్ప అక్కడ స్కిల్ ఉన్నటువంటి ఎవరో కూడా మాకు రాజధాని ఏర్పడుతుంది, మేము ఇక్కడే పని చేస్తాం అనేటువంటి పరిస్థితి అయితే లేదు. ప్రజల్లో నమ్మకం లేదు. ఇదే నేను నిలబడుతుందని ఒకళ్ళు పెట్టారనుకోండి, రైట్, ఈ 4 సంవత్సరాల కాలంలో వీళ్ళు కట్టేయగలుగుతారా? గతంలో చేసి ఏం చేశారు? టెంపరీ బిల్డింగ్లు కట్టారు 4. ఇప్పుడు 4 సంవత్సరాల్లో పెర్మనెంట్ కట్టేస్తారా? 34 ఎకరాలకే దిక్కు లేదు, అందులోనే నిర్మించలేకపోయారు. ఇంకో 40 ఎకరాలు సేకరించేటప్పుడు ఇంకెంతకాలం పడుతుంది మీకు? సేకరణ అవతరులు ఆ పార్టీ వాళ్ళు కోర్టులు వేయడం, కోర్టులో తీరడం, ఇవన్నీ తీరేటప్పటికే మీకు 3 సంవత్సరాలు పడిపోతుంది, ఎలక్షన్లు వచ్చేస్తాయి. ఇంకెప్పుడుగా రాజధాని? ప్రజల నుంచి ప్రశ్నించేది ఏంటంటే ఎప్పుడుగా అవుతుంది రాజధాని? సో జగన్మోహన్ రెడ్డి గారు మూర్ఖత్వంతో వ్యవహరించారు అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారిని మేము అన్నది ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారు అయితే సమర్థులు. ఎందుకంటే ఎన్ని బాధలు వచ్చినా కూడా ఒక మాట అన్నాడంటే కమిట్మెంట్కి పోతారు. ఒక్కసారి అందరినీ కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కూర్చోబెట్టి దీనికి ఆమోదముద్ర వేయించండి, మనకు రాష్ట్రం బాగుపడాలా, మీ పంతాన్ని వదిలి. అసలు ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తుందంటారా? అందరు కలిసి కూర్చునే పరిస్థితి వస్తుంటారా? ఏదైనా రావచ్చు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేతగా లేదు, నెక్స్ట్ కూటమి తర్వాత నెక్స్ట్ ఆ పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ నేతగా ఆయనకి ఇన్విటేషన్ వెళ్ళాలి కదా ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ కి, రాజధాని మీరు ఎలా అనుకుంటారు? వెళ్ళిందా? పోనీ వెళ్ళిందని వాళ్ళు వెళ్ళిందని అంటున్నారు, ప్రతిపక్ష నేతకి వెళ్ళిందని అంటారు. లాస్ట్ టైం కూడా వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. లాస్ట్ టైం వెళ్ళింది, ఆయన రాలేదు. ఇప్పుడు ఇంకెలాగా ఆయన రాడు కదా అని చెప్పి ఇన్విటేషన్ ఇవ్వలేదో తెలీదు, కొంతమంది ఇచ్చారంటున్నారు. జనరల్ గా ఏంటంటే ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకి ప్రతిపక్ష నేత ఖచ్చితంగా ఇవ్వాలి, ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇట్ ఈజ్ ఎ ప్రోటోకాల్. ఆయన వచ్చిన రాబోయిన తర్వాత సంగతి అంతే. వీళ్ళైతే పంపించాలి, పంపిస్తారని అనుకుంటున్నాను. ప్రోటోకాల్ ఉల్లంఘిస్తారని అనుకుంటున్నది. ప్రైమ్ మినిస్టర్ లాంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇలాంటి రాష్ట్ర పునఃప్రతిష్ఠ చేసేటప్పుడు ప్రతిపక్ష నేతకి పంపించకుండా ఉంటారని అనుకున్నాను, గౌరవిస్తారు. సో నేను అదే పంపించే ముందు ఇక్కడ కూర్చోబెట్టి బాబు ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. అదే పవన్ కళ్యాణ్ గారిని ఇనిషియేట్ తీసుకుని, పవన్ కళ్యాణ్ గారికి అటు నేతలతో ఇటు నేతలతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కూర్చోబెట్టి అంటే బీజేపీ టీడీపీ అన్నారా? బీజేపీ టీడీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో కూడా ఉన్నాయి సంబంధాలు. గతంలో ఆయనే చెప్పాడు, నన్ను కూడా రమ్మన్నారు, నేను వెళ్ళలేదు అని. విజయసాయి రెడ్డి గారు కూడా మేము ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని అందులో ఉన్నప్పుడే చెప్పారు. ఆయనే చెప్పారు, ఈయన చెప్పారు. అంతవరకు తెలియదు కదా, ఉప్పు నిప్పేమో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారేమో అనుకున్నాం. వాళ్ళు కొట్టుకోరు, బయట యాక్టింగ్ చేస్తారు తప్ప లోపల అందరూ ఒకటే అన్నట్టుగా. బీజేపీ వాళ్ళు తిట్టినా పవన్ కళ్యాణ్ గారు బీజేపీని పట్టుకుని తెలుగుదేశానికి ఎలా కల్పించారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని తెలుగుదేశం వాళ్ళని పట్టుకుని బీజేపీ వాళ్ళు ఎలాగో వస్తారు, ఎవరైనా ఒకటే, జగనైనా ఒకటే, ఇంకోళ్ళైనా ఒకటే, పట్టు కూర్చోబెట్టి ముగ్గురు పంతాలకి పట్టింపులకి పోకుండా రాష్ట్రాన్ని శ్రేయస్సుని, అక్కడ రాష్ట్ర ప్రజల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయానికి రండి. రేపు పొద్దున్న మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రేపు పొద్దున మా పార్టీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరు రావచ్చు. మీరు వచ్చినా మేము వచ్చినా రాజధాని అన్నది ఒకటే ఉండాలి, అది వైజాగ్, అమరావతి, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ రండి అని చెప్పి వాళ్ళ మధ్య ఒక సయోజు కుదిర్చి ఒక దానికి స్టాంప్ వేయించారంటే
రాష్ట్రం దీంట్లో స్టాంప్ వేయడానికి ఏముంది, ఇంకా కూటమి అమరావతి అంటది, వైసీపీ వచ్చి ఇప్పుడు దాన్ని మార్చాలండి. దానికి ఇప్పుడు ఆర్థిక రాజధాని చేస్తాం, లేకపోతే ఇంకోటి చేస్తాం, ఏదో చెప్పాలా, చెప్పి మాట్లాడించుకోవాలా. లేకపోతే అప్పుడు అనాలి. ఇప్పుడు బయట అంటుంటారు కదా, నువ్వు గతంలో ఓకే అన్నావు, ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నావు అని అడగవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన రికార్డులు ఏమంటే తీయచ్చు. చంద్రబాబు నాయుడు గారిని అనాలి, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని సంప్రదించకుండా అసలు నివేదికలు పెట్టి కమిటీలు పెట్టి ఆ కమిటీలు ఇచ్చిన రిపోర్ట్ని బుట్టదాఖలా చేసి నీ మనసులో ఉన్నదాన్ని ప్రకారం ఇచ్చావు అనే సాయం నేను. జగన్మోహన్ రెడ్డి గారి భావం ఏంటంటే, నేను అనుకునేది అమరావతికి ఆయన వ్యతిరేకం కాదు. ఏంటంటే అమరావతి పేరు చెప్పి, నగరం పేరు చెప్పి వీళ్ళ నాయకులు భూములు కొనేసారు చుట్టుపక్కల, వీళ్ళు కోటీశ్వర్లు అయిపోయారు, దానికి వ్యతిరేకమైన అది వ్యతిరేకం. ఆ అపోహ ఆయన పడుతుంటే కనుక ఆ అపోహను క్లియర్ చేయవలసిన బాధ్యత అది. బాబు నువ్వు అనుకున్నట్టు క్లియర్ చేయడానికి ఏముంది, అందరి పేర్లు ఎకరాలు రిజిస్ట్రేషన్ కనిపిస్తున్నాయి కదా. ఏదేమైనా ఇప్పుడు అవి మనం రికార్డులు చూడలేదు, అవి వాళ్ళు చూపెట్టుకుంటారు. వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడాలి. సరే సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందని కట్ట నేను అన్నది నాయకుల దృష్టిలో పెట్టుకోవట్లేదు, సామాన్య ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చెప్పాను. ఇప్పుడు ఈ రోజు నేను చెప్పండి, మీరు ఆంధ్రప్రదేశ్లో యువతను చూడండి, వీళ్ళందరూ ఎక్కడికెక్కడ సర్దుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో, ఇటు బొంబాయి, అహ్మదాబాద్ కూడా వెళ్ళిపోతున్నారు చాలా మంది. అంటే ఫారిన్ లెవెల్ కామన్ అనుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో యువత ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు అదే తెలంగాణ చూసుకోండి, మొత్తం అంతా యువత ఎక్కడే ఉంది. చాలా రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడే ఉంటున్నారు. ఆ పరిస్థితి లేదు వాళ్ళకి. మాకు భవిష్యత్తుకి ఇక్కడ ఉంటే మా భవిష్యత్తు పాడైపోద్ది అన్న భావన లేదు హైదరాబాద్ వాసులకి. అందువల్ల హైదరాబాద్ వదిలేరు, ఎక్కడెక్కడ వాళ్ళు వస్తుంటారు. కానీ అలాంటి పరిస్థితులు వాళ్ళు క్రియేట్ చేయాలి కదా. అక్కడ రాజకీయాల కంపు వల్ల, రాజకీయాల్లో ఉండేటువంటి పైత్యం వల్ల నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ భావనలకు వెళ్ళిపోయి, యుగాలకు వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం వల్ల ఏంటంటే రాష్ట్ర అభ్యున్నతి కుంటుపడుతుంది. ఇది గమనించట్లేదు. మేమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం, రాష్ట్రాన్ని అభివృద్ధి. ఎక్కడ యువత ఎక్కడ? ఉద్యోగ అవకాశాలు ఏవి? ఎవడొచ్చినా మేము అది తెచ్చాం, ఇది తెచ్చాం, ఆ ఫ్యాక్టరీ వస్తుంది, ఈ ఫ్యాక్టరీ వస్తుంది, ఏ ఫ్యాక్టరీ రాదు. వాళ్ళు ఉన్నప్పుడు రాలేదు, వీళ్ళు ఉన్నప్పుడు రాలేదు. వాళ్ళు ఎలా చెప్పుకున్నారు, వీళ్ళు ఎలా చెప్పుకున్నారు. వాటర్ లెవెల్ అభివృద్ధి చేసాం వాళ్ళు చెప్పుకుంటే అక్కడ ఆ ఫ్యాక్టరీలు వచ్చి, ఈ ఫ్యాక్టరీలు వచ్చి వీళ్ళు చెప్పుకున్నారు. ఉద్యోగాలు లేవు, ఉద్యోగాల్లో కావాల్సిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు. ఇలాంటి పరిస్థితి కాకుండా ఇద్దరికి అనుకూలంగా మోడీ గారు ఉంటారు కాబట్టి ఇద్దరికి అనుకూలంగా ఉంటారు. మోడీ గారు కూటమిలో ఉన్నంత మటుకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమా? కాదు. మేమేంటంటే రాష్ట్రానికి మమ్మల్ని వ్యతిరేకించినంత వరకు మీరిద్దరూ సేఫ్గానే ఉంటారు. మమ్మల్ని కానీ వ్యతిరేకిస్తేనే మీకు ప్రమాదం. వ్యతిరేకించినంత వరకు ఎవరైనా ఒకటే. అలా అటువంటి నాయకులు ఉన్నారు, మోడీ గారు ఉన్నారు కాబట్టి మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి బాగా బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకుని వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు పిలిచి కూర్చోవా అంటే, మోడీ గారు పిలిస్తే ఎండా, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పిలిస్తే నప్పవచ్చు, పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే నప్పవచ్చు. మోడీ గారు పిలిచి కూర్చోబెట్టి 2 మాటలు మాట్లాడి నువ్వు అక్కడ సంతకం పెట్టింటే పెడతాడు. ఆయన మీద అంత గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు నాయుడు గారికైనా గౌరవం ఉందో లేదో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. గతంలో మనం కోవిడ్ సమయంలో చూసాం, ముఖ్యమంత్రుల సదస్సులో ఒక ముఖ్యమంత్రి ఏదో మాట్లాడితే మనం మోడీ గారితో ఆ రకంగా కాడ ప్రవర్తించేది, ఆ రకంగా మాట్లాడకూడదు అని చెప్పి ఆయన ఇంకో సాటి ముఖ్యమంత్రినే మందలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల మోడీ గారిని వ్యతిరేకిస్తారని నేను అనుకోను. ఆయన కలగజేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ తోటి ఆయన మనసు పెట్టి ఏ రకంగా చేశారు. నేను దయచేసి రిక్వెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి మీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఆ రోజు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి, అంటే ఎవరు కూడా ఊహించి ఉండరు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ తోటి జత కడతాదని. ఎందుకంటే ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు భూషణలు జరుపుకున్నారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య సయోజు కుదిర్చింది మీరు. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ఒక అడుగు కిందకు దిగుతారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పదవులు అంటే పట్ల ఆశ లేదు ఆయనకి, ఏదో చేయాలని లేదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చారు ఆయన. ఇదే రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి
లేకపోతే మోడీ గారిని కూడా పిలిచి ఒక్కసారి రౌండ్ టేబుల్ చేయించి మోడీ గారితో ఒకసారి చెప్పించారనుకోండి, మీ మాట వినపోవచ్చు, అంటే సమావేశం వరకు రావచ్చు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పిలిస్తే ఆయన రావచ్చు, కానీ మీరు అక్కడ ఇలా చేయండి అంటే వినకపోవచ్చు, కానీ మోడీ గారితో చెప్పించారనుకోండి ఖచ్చితంగా వింటారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది అని నేను భావిస్తూ ఇది సమస్యకి పరిష్కారం అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒకవేళ మీ కోరిక నెరవేరుతుందేమో ఫ్యూచర్లో చూద్దాము. పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా ఇనిషియేట్ తీసుకొని అందరినీ కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తారా? రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, దానికి కాలమే సమాధానం చెప్పాలి. ఇదండి ప్రధానమంత్రి గారి పర్యటనకి సంబంధించి, అమరావతిలో పనుల పునఃప్రారంభానికి సంబంధించి హనుమత్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి విశ్లేషణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.